గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 10వ వార్డు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన తాజా మాజీ కౌన్సిలర్ రహీం. ఇటీవల 5 సంవత్సరాలు మున్సిపల్ పాలకవర్గం పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో 10వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ రహీం మాట్లాడుతూ, కౌన్సిలర్ గా అవకాశం కల్పించిన 10వ వార్డు ప్రజలకు రుణపడి ఉంటానని, వార్డు అభివృద్ధి కోసం నా వంతుగా కృషి చేస్తానని, ఇంకా అభివృద్ధి చేయాల్సిన పనులు ఉన్నాయని, ప్రజలు మళ్లీ అవకాశం కల్పిస్తే వార్డును మరింత అభివృద్ధి చేయడానికి ముందు ఉంటానని అన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వల్లే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఎంతో అభివృద్ధి చెందిందని, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహించి రాజకీయాల్లోకి వచ్చి మున్సిపల్ చైర్మన్ గా పదవికి వన్నె తెచ్చారని, మున్సిపల్ పాలకవర్గంలో అందరినీ ఒక కుటుంబంగా చూస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచిన తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అభినందనీయుడని అన్నారు. ప్రజలకు సేవ చేయటంలో తృప్తి ఉంటుందని, పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయటమే నా లక్ష్యంగా ముందుకు సాగుతానని కూడా రహీం అన్నారు. ఈరోజు మీ 10వ వార్డు అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, నా ప్రజలకు అందరికీ ఒక చిన్న కృతజ్ఞత తెలుపుకోవాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎలక్షన్లో కాంటెస్ట్ చేసినప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేకున్నా కానీ నేను ఆలోచించలే, నేను కౌన్సిలర్గా నేను నామినేషన్ వేస్తా, గెలుస్తా, నేను ఈ పదవి నాకు వస్తుందని నేను ఆలోచించలే. అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోని రీతిలో ఈ పదవి వచ్చింది నాకు. లాస్ట్ టైంలో నేను ఒక 1 అవర్ ఉండగా నేను నామినేషన్ వేసిన తర్వాత కూడా విడ్రా పెట్టుకున్నాం ఆలోచన కూడా వచ్చింది నాకు. కానీ కొందరు మహిళలే ఫోన్ చేసి నాకు 2-3 నువ్వు విడ్రా పెట్టుకోవద్దన్నా, ఈసారి ఖచ్చితంగా మీకు చేస్తాము అని ఆవేదనతోటి వాళ్ళు చెప్పారు. ఇంకోటి మా వాళ్ళు మా కమిటీ వాళ్ళు కూడా నేను ఖచ్చితంగా చేయాలి, ఉండాలని వాళ్ళ ఫోర్స్ కూడా మాకు చాలా ఉండే. ఈ అవకాశం నాకు వచ్చింది. ఈ అవకాశం ఏ విధంగా నాకు వాళ్ళు ఇచ్చిరో లేకుండా, ఎందుకంటే పార్టీ ఉంటే పార్టీ ఓట్ బ్యాంక్ ఉంటుంది, వాళ్ళ పార్టీ ఫండ్ ఉంటుంది, పార్టీ కార్యకర్తలు ఉంటారు. కానీ ఇండిపెండెంట్ అంటే సొంతంగా డబ్బులు ఉండాలి, సొంతంగా కార్యకర్తలు ఉండాలి, సొంతంగా ఓట్లు రావాలి. ఇదంతా గాడ్ గిఫ్ట్ అనుకుంటున్నా. నా 10వ వార్డు ప్రజలు, అక్కలు, అన్నలు వాళ్ళందరూ ఇచ్చిన గొప్ప పదవి నాకు. ఇలాంటి పదవులు, ఇటువంటి అవకాశాలు చాలా తక్కువ వస్తాయి. వాళ్ళకు నేను చాలా రుణపడి ఉంటాను. 10వ వార్డు అందరికీ నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను. నేను పదవి ఉన్నా లేకున్నా, ఎందుకంటే పదవి శాశ్వతం కాదు, మనిషే శాశ్వతం కాదు. అటువంటిప్పుడు పదవి ఏంటిది? ఎవరైనా రిటైర్మెంట్ పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మనం చేసిన సేవలు, మన మనస్తత్వాలు, మన సేవా భావాలు వాళ్ళు గుర్తుంటాయి. ప్రజలు, నా 10వ వార్డు కూడా ప్రజలు కూడా చాలా మంచి వాళ్ళు, చాలా బెస్ట్ మనిషి వాళ్ళు, చాలా సహకరించారు. ప్రతి విషయంలో కూడా నాకు సహకరించారు. 5 సంవత్సరాలు నేను సాయశక్తుల నేను ఎంత సేవ చేయాలని నా శక్తివంతంగా నేను అంత ప్రయత్నించినాను. ఈ వాళ్ళలో ఇంకా నాకు పదవి లేకున్నా కానీ ఇంకేమైనా వాళ్ళకి వర్క్ ఉంటే, ఏదైనా సేవ చేయాలంటే ఖచ్చితంగా చేస్తాను నేను. నాకు ఇంకో గొప్ప నాకు అదృష్టం ఏంటిదంటే, మన కేసీఆర్ ఎమ్మెల్యే గెలవడం, ఆయన చీఫ్ మినిస్టర్ కావడం, ఇది కూడా మాకు అదృష్టమే. ఎందుకంటే ఆయన సీఎం కాబట్టి కొన్ని ఫండ్స్, మంచి స్పెషల్ ఫండ్స్ వచ్చినాయి. దాంతో కూడా మా పాలక వర్గంలో కూడా మాకు కూడా మంచి పేరు వచ్చింది, అభివృద్ధి జరిగింది. దాంతో తోడుగా మాకు ఎల్లవేళ్ళు సేవలు, ఎనీ టైం పని చేసిండు, సేవ చేసిండు. హరీష్ అన్న కూడా మేము ఒకరోజు వాళ్ళ ఇంటికి పోతే చేతికి అవి పెట్టుకొని కూడా మాకు అపాయింట్మెంట్ ఇచ్చిండు, అవసరం ఉంటే పని కూడా చేసిండు. ఇక ఏటీఎంలకు ఎప్పుడైనా కానీ ప్రతాప్ అన్న కూడా అవైలబుల్ ఉన్నాడు. ప్రతి విషయానికి ఆయన కూడా స్పందించిండు. మన ఎమ్మెల్సీ సాబ్ అయితే పక్కకు ఉన్నట్టేనే మనకు. ఇక మాకు చైర్మన్ సాబ్ కూడా నాకు చాలా అదృష్టం. ఇటువంటి రాజమౌళి అన్న చైర్మన్ అవడు చాలా అదృష్టం మాకు. ఆయననైతే చాలా గొప్ప మనిషి. ఎందుకంటే ఒక కౌన్సిల్ ఒక విధంగా ఏదైనా విషయంలో ఆయనతో ఆర్గ్యుమెంట్ చేస్తే నెక్స్ట్ అప్పుడే, లేకపోతే తెల్లారే, ఏమమ్మా బాగున్నావా, ఏం రహీం బాగున్నారా, ఏం బాలేష్ బాగు, ప్రతి ఒక్కరిని పలకరిస్తుండే. ఆయన దగ్గర అహంకారం అనేది లేదు, మంచి మనస్తత్వం అయినది. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా మంచిగా పలకరిస్తుండే ఆయన. నేను కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే రాజమౌళి అన్న చైర్మన్ ఉన్నది, ఆయనతోటి నేను కౌన్సిలర్ చేసినా అని, అది కూడా నాకు తృప్తిగా ఉన్నది, చాలా తృప్తిగా ఉన్నది. నెక్స్ట్ ఒకవేళ ఈ 5 సంవత్సరాలలో గడిచిపోయింది మాది ఏదో విధంగా. కానీ నేను ఇంకా ఆలోచన నాకు ఏమున్నదంటే, అరే నేను పూర్తిగా నేను సేవ చేయలేకపోయినా, 10వ వార్డుకు పూర్తిగా సేవ చేయలేకపోయినా, అభివృద్ధి కూడా పూర్తి చేయలేకపోయినా,
కానీ ఇంకా చేయాలన్నది. నేను ఒక 25% చేసినా అని నాకు ఆలోచన వస్తుంది. ప్రతిసారి నాకు ఆలోచన వస్తుంది. అరే నేను ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు, వీళ్ళ పని పెండింగ్ ఉంది, వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ రాలే, వాళ్ళకి పింఛన్ రాలే అనే ఆలోచన వస్తా ఉన్నది నాకు. అందుకోసం భగవంతుడు ఒకవేళ అల్లా నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మళ్ళా ఉండి పూర్తిగా శాయశక్తులుగా నేను సేవ చేస్తాను. నేను ఉన్నంత వరకు ఖచ్చితంగా నేను, ఎందుకంటే 25 ఇయర్స్ 30 ఇయర్స్ నుంచి పొలిటికల్ ఉన్నా. అప్పటి నుంచి కూడా ఇంతకుముందు వార్డ్ మెంబర్ ఉన్నా. అప్పుడు కూడా మనం సేవ చేసినాము. ఆ రోడ్స్ కూడా నేను వార్డ్ మెంబర్ కూడా రోడ్స్ వేసినాము. చాలా రోడ్స్ వేసినాము. ఇప్పుడు కూడా ఖచ్చితంగా నేను లైఫ్ లాంగ్ ప్రజల సేవలో ఉండుతూ వాళ్ళ మౌలిక సమస్యలైనా నాతోటి సహాయ శక్తులు ఎంతైతే అంత కృషి చేస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను.